ఇప్పుడు కొంతమందికి స్లౌచ్ షోల్డర్స్ కానివ్వండి లేదంటే గూని రావడం కానివ్వండి జరుగుతూ ఉంటాయి. క్యాన్ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్స్ దాన్ని స్ట్రైట్ చేయగలరా మళ్ళీ? ఇది ఒక మిత్ లాంటిదే. మీరు అడిగేది క్వశ్చన్ కూడా మిత్తే. బట్ దాని ఫ్యాక్ట్ ఏంటంటే కైరోప్రాక్టిక్తోనే స్ట్రైట్ అవ్వడం అంటే అది కాదు. వీఆర్ నాట్ అన్ ఐరన్ రాడ్ టు సెట్ చేయడం స్ట్రైట్ అయిపోవడానికి. పోస్చరర్లో వర్స్ట్ అవ్వడానికి మెనీ ఇన్ఫ్లుయెన్సెస్ విల్ హ్యాపెన్ లైక్ దట్. మేబీ ఇప్పుడు చూడండి, నేను ఇట్లా ఉన్నాను కదా, నాకు విజరల్లో ప్రాబ్లం అంటే నా స్టమక్లో ప్రాబ్లం ఉండి అక్కడ ఉన్న ఎఫెక్ట్ వల్ల నా మజిల్స్ చాలా స్ట్రింక్ అయిపోయినాయి అనుకోండి. దిస్ ఇస్ పాయింట్. మనం అనుకుంటాం బ్యాక్ బెన్ బెండ్ అయింది అనుకుంటాం. బికాస్ ఆఫ్ ద టైట్నెస్ ఓవర్ హియర్ you can fall down because of the posture you are being regularly. నేను ఒక ఫార్మర్ అనుకోండి, లేకపోతే నేను ఒక టైలర్ అనుకోండి, I will definitely have a forward neck. Okay, if you are a soldier you will always have a erect posture. It's all about the profession, it's all about the regular routine of what they prefer to be in the position. Chiropractic తో postural errors ని అనలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎక్కడెక్కడ ఏ కాన్సెప్ట్స్ను అసెస్ చేయడానికి కైరోప్రాక్టిక్ అప్రోచెస్ హెల్ప్ అవుతాయి, కానీ ట్రీట్మెంట్ ఓన్లీ కైరో విల్ నాట్ హెల్ప్ యూ. అసోసియేటెడ్ విత్ ద కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్స్, బికాస్ ఎప్పుడు చేయాలి అడ్జస్ట్మెంట్స్? ఎర్రర్ ఓన్లీ ఇన్ ద స్ట్రక్చర్ మాత్రమే. ఆ స్ట్రక్చర్ అలా ఎర్రర్ అవ్వడానికి కారణం వేరే కాన్సెప్ట్ ఉందనుకోండి, ఆ కాన్సెప్ట్ని ట్రీట్ చేయడానికి మనము సింపుల్ ప్యాటర్న్ ఆఫ్ పోస్చర్ కరెక్షన్, ఎరగనామిక్స్ అంటాం. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని తీసుకుంటే వాళ్ళు లైఫ్ అంతా వాళ్ళు కంప్యూటర్ ముందే కూర్చుంటారు, పోస్చర్ ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి. చూడండి, కాన్స్టిపేషన్స్ వాళ్ళకు ఉంటాయి, ఇరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉంటాయి వాళ్ళకి, ఇన్ఫర్టిలిటీస్ వస్తుంటాయి. అంటే దానికి సంబంధం ఏంటి సార్ అంటే ఉంది, బాడీలో ఎన్నో సిస్టమ్స్ ఉంటాయి. మీరు దాన్ని నార్మల్గా ఉపయోగించకుండా సెడెంటరీ మెథడ్లో మీరు ఉంటే మాత్రం ప్రతి సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, ప్రతి సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. కైరోప్రాక్టిక్ క్యాన్ హీల్ ఎవ్రీథింగ్, ఆస్టియోపతిక్ అప్రోచెస్ క్యాన్ హీల్ ఎవ్రీథింగ్, ఫిజియోథెరపీ అప్రోచెస్ క్యాన్ హీల్ ఎవ్రీథింగ్. వీ యూస్ 3 కాన్సెప్ట్స్ ఫర్ 1 పేషెంట్ ఇన్ అ హోలిస్టికల్ అప్రోచ్. మెనీ మోర్ లైక్ విచ్ ఇస్ వెరీ వెరీ న్యాచురల్లీ. ఇప్పుడు డ్రై నీడ్లింగ్ ఉంటుంది, అది కూడా ఒక నీడిల్ ఇన్సర్ట్ చేసినట్టే, అది కన్వెన్షనల్ ట్రీట్మెంట్. మా ఫిజియోథెరపీ పారామీటర్స్లో రాదు, బట్ ఒక థెరప్యూటిక్ ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి మేము అది వాడతాం. సో కైరోప్రాక్టిక్ ఈజ్ గ్రేట్ బట్ నాట్ ఆల్ ద టైమ్. బట్ అసోసియేటెడ్గా మనము గ్రూప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ని, గ్రూప్ ఆఫ్ థింగ్స్ని మనం కొలైడ్ చేసుకోగలిగితే యూ కెన్ సీ ద రిజల్ట్. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ ద థెరపిస్ట్ ఈస్ యూటిలైజింగ్ ద ఆపర్చునిటీ. మీరు నా కైరో మాత్రమే చేయండి అని అంటే మాత్రం యా వీ విల్ డూ ఇట్, బట్ ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ని మనము మాకైతే సాటిస్ఫాక్షన్ ఉండదు ఇన్కంప్లీట్ థెరపీతో. ఐ విల్ రిక్వెస్ట్ ఎవ్రీ పేషెంట్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు what is my intention. After the explanation, if they are satisfied, సైలెంట్గా మేము చెప్పింది చేసేసుకుంటారు. ఆర్ ఎల్స్ ఇలాంటి ఫ్యాంటసైజ్ వరల్డ్లో నుంచి వచ్చిన వాళ్ళని మాత్రం ఐ థింక్ ఐ కెనాట్ చేంజ్ దెమ్. ఎందుకు అడుగుతున్నానంటే సార్, చాలా మందికి నెక్ దగ్గర కొంచెం బల్జ్ లాగా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కొన్ని వీడియోస్ చూశాను, అది క్లియర్ చేయొచ్చు, చిన్న మసాజ్ లాంటివి చేసో, ఇంకేదో లింఫ్ డ్రైనేజో లేదా మెడరోథెరపీనో, లేదంటే కొంచెం కైరోప్రాక్టిక్ ఏదో అడ్జస్ట్మెంట్స్ చేసో చేయొచ్చు అంటారు. ఇస్ దట్ రియల్లీ పాసిబుల్ సార్? యప్, ఇట్ ఈస్ రియలీ పాసిబుల్. ఎవ్రీ కాన్సెప్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైన్స్, గ్రేట్ సైన్స్. దాన్ని అర్థం చేసుకొని, ఇప్పుడు మీకు పంటి నొప్పితో వచ్చారనుకోండి ఒక డెంటిస్ట్ దగ్గరికి, ఇఫ్ యూ గో ద సేమ్ పెయిన్ విత్ టు అ న్యూరాలజిస్ట్, వాట్ హీ కెన్ డూ? నథింగ్ హీ కెన్ డూ. సేమ్ థింగ్ ఇప్పుడు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ డెంగ్యూ మలేరియాతో వచ్చారనుకోండి, దో విత్ పెయిన్స్, ఐ కెనాట్ క్లియర్ దెమ్. ఐ టెల్ దెమ్ ఫస్ట్ గో క్లియర్ క్లియర్ చేసుకొని బాడీ ఇమ్యూనిటీ కొంచెం నార్మల్ అయిన తర్వాత మా కాన్సెప్ట్ పనిచేస్తుంది. ద సేమ్ వే అన్ని సిస్టమ్స్కి ఒక పారామీటర్స్ ఉంటుంది, సర్టెన్ అసెస్మెంట్స్ ఉంటాయి. థరో అసెస్మెంట్స్ కంప్లీట్ చేయడం అనేది మెయిన్ టాస్క్. అసెస్మెంట్స్లో కానీ మేము ఎర్రర్ చేసినా, కరెక్ట్గా అర్థం చేసుకోకపోయినా, విల్ నెవర్ బీ సక్సెస్ఫుల్ ఎనీ ట్రీట్మెంట్. వన్స్ అసెస్మెంట్ ఈస్ గుడ్, treatment is very easy because we are trained for treatment, but we are also trained to assess each and every case. ఇప్పుడు ఒకటే ఫ్యామిలీలో సేమ్ పెయిన్, సేమ్ ఫ్రెండ్స్ కానీ, సేమ్ ఏజ్ రిలేటెడ్ గ్రూప్, సేమ్ అట్మాస్ఫియర్లో నడిచిన వాళ్ళు ఉన్నవాళ్ళు, కానీ డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి ఇద్దరిలో. వాళ్ళ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ వాళ్ళ న్యూరలాజికల్ సిస్టమ్ రెస్పాన్స్ అనేది కంప్లీట్గా వేరే ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ ఈజ్ ఛాలెంజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. ఐ సీ లాడ్ ఆఫ్ పేషెంట్స్, ప్రతి ఒక్క పేషెంట్స్ ఏం పెయిన్ చెప్తున్నా కూడా నేను సేమ్ దృష్టితో చూడను. ఈ పేషెంట్కి ఎలా అయ్యిండొచ్చు, ఆ పేషెంట్కి ఎలా అయ్యిండొచ్చు, ఈ పేషెంట్ ఇలా ట్రీట్ చేస్తే అలా అయింది కదా, అలా చేస్తే ఇలా అయిందనే ప్రతిదీ ఒక ఎక్స్పెరిమెంటల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఓరియంటెడ్
నీ ఎక్స్పీరియన్స్తో ఏమైతే అనుకుంటామో అది ఇంప్లిమెంట్ చేయడం, సక్సెస్ వస్తే విల్ బి సో సాటిస్ఫైడ్. వాళ్ళు ఇచ్చే ఫీజ్ కంటే వాళ్ళ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఎవ్రీడే మమ్మల్ని చాలా బూస్ట్ చేస్తుంది యాక్చువల్లీ. సో సింపుల్. Like and subscribe Eagle Media Works.